దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా బలపడాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, దినదినము ప్రభువుకి చేరువుగా జీవించాలని ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈ వాక్య సందేశాలు ఉంటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నిన్ను నన్ను కలుగు చేసుకున్నాడు. ఎందుకోసమనంటే ఆయనలాగా జీవించాలని, ఆయనలాగా బ్రతకాలని, ఆయనలాగా ఈ లోకంలో మన జీవితం ద్వారా ఆయనకు చూపించాలని మనల్ని ఆయన నిర్మించుకున్నాడు. ఆయన తనకు తాను ఎలా అడ్రస్ చేసుకుంటున్నాడంటే, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. నిన్ను విమోచించుచున్నాను, మన పాపదాస్యత్వం నుంచి విమోచించాడు ఆయన. నువ్వు నా సొత్తు, భయపడకము. మాటలో గొప్ప ఆదరణ ఉంది, గొప్ప ధైర్యం ఉంది, గొప్ప పురుకొల్పు ఉంది. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన, నువ్వు నా సొత్తు. మన పట్ల ఆయనకు ఉన్న ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. మన పట్ల ఆయనకున్న ఆలోచనలు, ఉద్దేశాలు ఎంతో గంభీరమైనవి. అవి నీ ఎడ్లా నా ఎడ్లా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని విమోచించాడు. ఆయన ఎలా విమోచించాడు? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత మన పాపదాస్యత్వం నుంచి మనం విడిపించాడు. ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా బ్రతకాలని, ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలని, ఆయన మహిమార్థమే మనం ఈ లోకంలో బ్రతకాలని, ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ అనేక మందిని ఆయన వైపు త్రప్పాలని, నిత్యత్వంలో ఆయనతో కలిసి ఉండాలని మనం విమోచించాడు ఆయన. కనుక ఏ విషయం మనం భయపడడానికి వీల్లేదు. నిన్ను పేరు పెట్టి పిలిచినాను. మన పట్ల ఆయనకు ఉన్న సంకల్పం ఎంతో గొప్పది. మన పట్ల ఆయనకున్న ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నువ్వు నా సొత్తు. కొన్నిసార్లు చాలా సందర్భాల్లో తృణీకరించబడుతుంటాం. ఎవరు తృణీకరించినా, ఎవరు నిన్ను తక్కువగా చూసినా, ఎవరు నిన్ను వెలివేసినా, నిన్ను విమోచించేవాడు, నిన్ను చేర్చుకునేవాడు ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకు. నువ్వు నా సొత్తు, నిన్ను విమోచించున్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను. ఈ లోకంలో అనుకూలంగా ఉంటే ఒకలాగా ఉంటారు, ప్రతికూలంగా ఉంటే మరోలా ఉంటారు. ప్రతికూలతలో అనుకూలతలో ఎప్పుడూ మనం ప్రేమించి, మనల్ని ఆదరించి, మనం బలపరిచేవాడు మన దేవుడు. నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యల్లో ప్రతి సమస్యను ఆ సమస్య నుంచి విడిపించి, ఆ సమస్య నుంచి నిన్ను తప్పించి, నిన్ను ఉన్నతమైనటువంటి మార్గం గుండా నడిపించడానికి నీ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ విషయాలు భయపడుతున్నావు? ఏ విషయాలు దిగులు చెందుతున్నా?
మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. కనుకనే ఈ లోకంలో మనకు పంపించాడు. ఈ లోకానికి పంపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలని. మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దేవుని ముందు పెట్టినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించి గొప్ప ధైర్యం నింపే దేవుడు మన దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలామంది భక్తులు ఉన్నారు. వారికి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని విడిపించి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించాడు. ఉదాహరణకు యోసేపు జీవితంలో చూసినట్లయితే ఆయన కూడా బానిసగా ఉన్న వ్యక్తిని ఆ దేశంలోనే ఉన్నత పరిస్థితుల్లో నడిపించాడు. వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఏ విషయంలో భయపడతావు? ఎందుకంటే మనం విమోచించాడు, ఆయన మనల్ని రక్షించాడు. ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా మనం చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం నిర్మించుకున్నాడు. కాబట్టి పరిపూర్ణంగా మన జీవితంలో ప్రభువుకి సమర్పిద్దాం. ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం. ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా పిల్లల జీవితాల్లో ఇదిగో ప్రభా, వారి ధైర్యం నింపండి ప్రభా. ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో ఆందోళనకు గురవుతున్నారో వాటన్నిటి నుంచి విడిపించండి ప్రభా. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయ జీవితంలో కానీ ఏ విషయంలో ప్రభా వారు కృంగుదలకు గురి కాకుండా, భయపడకుండా ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా ముందుకు కొనసాగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని వారికి అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు. ఎందుకంటే మమ్మల్ని విమోచించావు, మీరు మమ్మల్ని సొత్తుగా చేసుకున్నావు ప్రభా, మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నావు ప్రభా. వాటిని బట్టి మీకు స్తుతిస్తూ, మీ నామాన్ని మహింపరుస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ ఈ వాక్యం ఉంటున్న మా ప్రియులు అందరి జీవితాల్లో ప్రభా వారి హృదయాల్లో గొప్ప ధైర్యం నింపి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు ఆయన సొత్తువి, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు ఆయన. కాబట్టి ఏ విషయంలో భయపడకుండా దేవుని మీద సంపూర్ణంగా అనుకుని ధైర్యంగా జీవించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.